మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య లోకమంతా ఎలా నిండిపోయింది? మూర్ఖులతో నిండిపోయింది. ప్రతి ఒక్కడు మూర్ఖుడే. వృద్ధుడు, నడిప్రాయం కలిగినోడు, పసిపిల్లలు అంటే ఆఖరికి పాలు తాగే పిల్లలు కూడా మూర్ఖ స్వభావంతోటి ప్రవర్తిస్తున్నట్టు కనపడుతుంది. ఇదివరకు ఉన్నంత మంచి, ఇదివరకు ఉన్నంత సేఫ్టీ కనపడట్లేదు లోకంలో. భయమేస్తుంది. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు మూర్ఖులుగా బ్రతుకుతున్న లోకం ఇది. అలాంటి మూర్ఖులైన వక్రజనం అంటే వక్రజనం వక్రంగా ఉంటారు వాళ్ళు. అలాంటి ప్రజల మధ్య 16 వచనం, మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎలా కనపడుతున్నారంటే లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. లోకంతో గల పిలిపిలకు ఉన్న సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని లోకంతో మీరు కలిసిపోలేదు, లోకంలో మీరు కలిసిపోలేదు. లోకాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. లోకంలో ఎలా బ్రతకాలో అలాగే బ్రతికారు. లోకంతో మీకున్న సంబంధం ఏంటంటే లోకంలో మీరు కలిసిపోలేదు, కానీ లోకమనే చీకట్లో అంధకారంలో జ్యోతుల్లో కనపడుతున్నారు మీరు అన్నాడు. పిలిపిలో ఉన్న సంఘం ఎలా కనపడుతుందంట? సభ్యులు ఎలా కనపడుతున్నారు? జ్యోతుల్లో కనపడుతున్నారంట. జ్యోతులు ఎక్కడ కనపడతాయి? జ్యోతి అంటే ఏంటి? స్టార్స్. జ్యోతి అంటే ఏంటి? స్టార్, నక్షత్రాలు. మనం కింద నుంచి ఆకాశం వైపు చూస్తున్నాం అనుకోండి, నక్షత్రాలు అంతగా మెరవటానికి గల కారణం ఏంటి? ఆ స్పేస్ అంతా కూడా చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉంటుంది కాబట్టి నక్షత్రాలు ఎలా కనపడతాయి? స్టార్లా కనపడతాయి. వాస్తవానికి గుండంగానే ఉంటుందండి స్టార్ కూడా. సూర్యుడి కంటే వేరే ఇట్లు పెద్దది. దూరం వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే స్పేస్ ఎక్కువ వెళ్ళిపోవటం వల్ల దూరం స్టార్లా కనపడుతుంది మనకి. అది స్టార్ అంటే అలా కనపడుతుంది. పైకి చూసినప్పుడు ఆ చీకట్లో ఒక స్టార్లా కనపడుతుంది. అలాగే లోకం కూడా ఎలా ఉందని చెప్తున్నాడు పౌలు గారు. నల్లని ప్రదేశంలో, నల్లని లోకంలో, కాంతివంతం లేనటువంటి లోకంలో, పాపమని చీకటి లోకంలో మీరు జ్యోతుల్లా కనపడుతున్నారు, స్టార్లా కనపడుతున్నారు అన్నాడు. నక్షత్రాల్లా కనపడుతున్నారు అన్నాడు. ఏం పట్టుకుని? జీవవాక్యమును చేత పట్టుకుని. గ్రంథాన్ని చేత పట్టుకోవటం అంటే ఏంటి? బ్రతకటం. గ్రంథాన్ని చేత పట్టుకోవటం అంటే ఏంటి? ఆ గ్రంథంలో చెప్పినట్లుగా నడవటం. గ్రంథాన్ని పట్టుకున్నంత మాత్రం నువ్వు వెలుగేవు. బైబిల్ పట్టుకున్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదు. పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలు అలాగనుకున్నారంట. ధర్మశాస్త్రం కలిగి ఉంటే చాలు మేము దేవుని ప్రజ అనుకున్నారంట. కానీ పౌలు గారు అలా చెప్పలా. ధర్మశాస్త్రం పట్టుకున్నంత మాత్రాన్ని నువ్వు యూదుడు కాలేవు. ధర్మశాస్త్రానుసారంగా నడిస్తే నువ్వు యూదుడు అన్నాడు. క్రైస్తవుడు కూడా అంతే. జీవవాక్యాన్ని చేత పట్టుకుని చీకటి లోకంలో మీరు స్టార్లా కనబడుతున్నారు అన్నాడు. స్టారు కదా, పనికిమాలిన 4 స్టెప్పులు వేసిన వాళ్ళు అందరినీ స్టార్లు అంటుంది లోకం. జీవితాన్ని తప్పుత్రోవలకు నడిపించే ఆ డైలాగులు, ఆ వేషాలు, ఆ అసభ్యకరమైనటువంటి వస్త్రధారణ ధరించి స్టార్ అయిపోతున్నాడు. కానీ జీవితాలు, బ్రతుకులు నేర్పే స్టార్లు మీరు. మీ జీవితాలు స్టార్లో ఉన్నాయంటున్నాడు ఆయన. అట్టి జనమ మధ్య మీరు జీవవాక్యముని చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె ఎలా కనబడుతున్నారు? జ్యోతుల వలె కనబడుతున్నారంట. స్టార్స్, జ్యోతులు, నక్షత్రాలు. దీనికి సంబంధించి పాత నిబంధనలో పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్తగా చెప్పబడిన దానియేలు గారు ఒక మాట మాట్లాడుతూ, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం, స్టార్లు అంటే ఎవరో చెప్తున్నాడు చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరండి వీళ్ళు? బుద్ధిమంతులు. జ్యోతులు అంటే ఎవరు? పేరు కాదు. పేర్లు జ్యోతులు అంటే సంఘాల్లో ఉన్న జ్యోతులందరినీ పిలుస్తలేదు ఇక్కడ. ఆ జ్యోతితో పాటు మనం కూడా జ్యోతులమే అంటున్నాడు కదా. ఎవరిళ్ళు? బుద్ధిమంతులు. బుద్ధిమంతులై ఈ లోకమంది బ్రతికితే మనం స్టార్లం అన్నట్టే కదా అక్కడ చెప్తున్నాడు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో అంటే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అంటే నీతి మార్గాన్ని అనుసరించే విధంగా అవతలను కూడా నడిపించగలిగే స్థితి కలిగినారు. మనం ఆ దారిలోకి వెళ్లకుండా కొన్ని సందర్భాలు చూడండి, 2 స్నేహితులు ఉన్నారనుకోండి, వాడు చెడు అలవాట్లకి వీడు వెళ్ళిపోతుంటాడు, వీడు అలవాట్లకి ఆడొచ్చేస్తుంటాడు. కానీ ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులు వారి అలవాట్లకి వెళ్ళి వెళ్ళట్లేదంట. అవసరమైతే వీళ్ళ అలవాట్లోకి వాళ్ళు తెచ్చుకుంటున్నారంట. నాకు ఆదివారం ప్రార్థనకి వెళ్ళి అలవాటు ఉంది అని ఫిలిప్పీలో ఉన్న సంఘ సభ్యుడు అంటున్నాడు. కానీ లోకస్తుడు అంటున్నాడు, నాకు ఆదివారం ఎంజాయ్ చేయడం ఇష్టం, సినిమాకి వెళ్ళడం ఇష్టం, బీచ్కి వెళ్ళడం ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు స్నేహితులు ఎవరిని ఎవరి దారిలోకి తెచ్చుకోవాలి?
ఎవరిని ఎవరి దారిలోకి తెచ్చుకోవాలి? వాస్తవానికి చెప్పండి, లోకస్తునే మన దారిలోకి తెచ్చుకోవాలి. పిలిపిలు అలా ఉన్నారంట, వారిని వీళ్ళ దారిలోకి తెచ్చుకున్నారంట. జీవవాక్యాన్ని చేత పట్టుకుని జ్యోతుల్లో కనపడుతుంది. నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను మీరు తిప్పుతున్నారు, మీ మార్గంలోకి తెచ్చుకుంటున్నారు, అది నేను గుండెలో పెట్టుకుంటున్నాను మిమ్మల్ని అన్నాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దారిలోకి వెళ్ళిపోతుంటారు. ఆదివారం కూడా ప్రార్థన మానేసి, ఫంక్షన్లకి ఆదివారం కూడా ప్రార్థన మానేసి, కార్యక్రమాలకి ఆదివారం కూడా ప్రార్థన మానేసి, బీచ్లకి సినిమాలకి వెళ్తున్నారు అని అంటే మిమ్మల్ని ఎవడు గుండెలో పెట్టుకుంటాడు? పిలిపిలోని సంఘం ఏం చేస్తుంది? జ్యోతుల వల్ల ప్రకాశించడం అంటే ఏంటి? వాళ్ళు బుద్ధిమంతులే ఉన్నారు, నీతి మార్గమును అనుసరించినట్లు వారి జీవితం యొక్క ప్రభావం వారి మీద చూపిస్తున్నారంట, ప్రకాశించేలా చూపిస్తున్నారంట కదా. మళ్ళీ చదువుతారు అది, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వల్ల నిరంతరము ప్రకాశించెదరు. ఇప్పుడు గొడవ, ఇది పెద్ద గొడవ అండి. ఇప్పుడు నక్షత్రాలు అలాగ మేము నక్షత్రాలాగా మేము ఎలగం, కానీ ఇంటి మీద మాత్రం నక్షత్రం పెట్టుకుంటాం, ఒక స్టార్ కొంటాం ఎంత రేట్ అయినా అని. స్టార్లు ఇంటి మీద కట్టుకుంటున్నారు అంతే. వాళ్ళ బ్రతుకుల్లో స్టార్ లేదు, జ్యోతులే వెలగట్లేదు. వాళ్ళు స్టార్ మాత్రం ఈ లోకం కూడా అలాగే ఉందిలే. స్టార్ కట్టుకున్నవాడే క్రైస్తవుడు అన్నట్టు, స్టార్ కట్టుకోకపోతే వాళ్ళు క్రైస్తవులు కాదన్నట్టు. బైబిల్ ఏమంటుంది? స్టార్ కట్టుకోవడం కదా, స్టార్లో నువ్వు వెలగాలి, నువ్వు నిజమైన క్రైస్తవుడు అంటది. ఈ మత శాఖలోడికి అర్థం కాక స్టార్ కట్టుకుంటాడు, ఎందుకు కట్టుకుంటాడో తెలియదు. నువ్వు స్టార్లో వెలగలరా అంటే లేదు లేదు స్టార్ వెలిగిస్తానంటాడు. అది కరెంటు పోతే పోద్ది, నీలో ఉన్న జీవం పోదు. జీవవాక్యం నిన్ను వెలిగిస్తుంటుంది, అనేకులను వెలిగించడానికి నిన్ను పురుగొలుపుతుంటుంది. అందుగురించి వారిని ఎక్కడ పెట్టుకున్నాడంట? గుండెల్లో పెట్టుకున్నాడంట. యోధాపత్రిక 13 కొంతమందిని ఉద్దేశించి, అంటే సంఘంలోనికి ఎవరైతే చేర్చబడ్డారో, ఎవరైతే దైవ గ్రంథాన్ని చేత పట్టుకుని వారు కూడికలకు హాజరవుతూ ఆదివారం ఆరాధనకి హాజరవుతుంటారో, బ్రతుకుతుంటారో, వారిని ఉద్దేశించి నక్షత్రాలని చెప్పాడు దేవుడు. అయితే అక్కడ జరిగిందేంటి? అవమానమును నురుగ వెళ్ళగొక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. అంటే కొన్ని తారలు ఏం చేస్తున్నాయి? దారి తప్పిపోతున్నాయి. మార్గము తప్పు తిరుగు చుక్కలు అన్న. నక్షత్రాలు నడుస్తాయా, ప్రయాణం చేస్తే ఎప్పుడైనా చూశారు మీరు? డెస్మండ్ హేలీ అని, టాలమీ అని ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తలు అనమాట. నక్షత్రాలు కదలవన్నారు అంతకు మునుపు. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత నక్షత్రాలు కదులుతాయి, నడుస్తాయి, బైబిల్ చెప్పింది వాస్తవమే అన్నారు. మార్గము తప్పు తిరుగు చుక్కలు అంటే చుక్కలు ఒక చోట నుంచి ఒకటి ప్రయాణం చేస్తాయి. ఇప్పుడు ఓ చోటకి మనం ఎలా ప్రయాణం చేస్తామో, ఎక్కడికైనా ఊరు వెళ్తున్నప్పుడు వాహనం మీద, అలా నక్షత్రాలన్నీ ఒక చోటకి ప్రయాణం చేస్తూనే ఉంటాయండి ఎప్పుడు, నిరంతరం. ఆ ప్రయాణం చేసేటప్పుడు ఏం చేస్తాయంటే కొన్ని మార్గం తప్పుతాయంట. మార్గం తప్పినప్పుడు ఏమవుద్దంటే అది ఫెయిల్ అయిపోద్ది. దాన్ని ఏమంటారంటే బ్లాక్ హోల్గా మారిపోద్దంట. అంటే చచ్చిపోద్ది అంటారు. నక్షత్రం రాలిపోయింది, నక్షత్రం చచ్చిపోయింది. పైన ఉన్న ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్కరిగా మనం పోల్చబడ్డాం. అబ్రహాం గారి సంతానాన్ని ఆకాశం వైపు చూడు, ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తాను నీ సంతానాన్ని అన్నాడు కదా. అంటే ఆయన పిల్లల్ని, విశ్వాసలేని పిల్లల్ని నక్షత్రాలతో పోలుస్తున్నాడు. ఆ నక్షత్రం ఇలా రాలిపోతున్నట్టు అలా రాలిపోయి మాయమైపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది అనుకుంటాం. అది నక్షత్రం అంటే ఇంత ఉండిదేం కాదు. అది మన భూములు 5,000 భూములు కలిపితే ఒక నక్షత్రం, 5,000 భూములు కలిపితే ఒక నక్షత్రం. అలాంటి నక్షత్రం రాలిపోతామంటే అది రాలిపోవటం కదా, ఫెయిల్ అయిపోద్దంట. ఫెయిల్ అయిపోయి బ్లాక్ హోల్గా మారిపోద్దంట. అంటే పెద్ద సొరంగంలాగా అయిపోద్దంట ఆకాశంలో, పెద్ద సొరంగం. అక్కడికి దానికి గ్రావిటీ శక్తి ఎక్కువ అంట. గ్రావిటీ శక్తి ఎక్కువ అంటే ఆ పక్క నుంచి మళ్ళాంటి భూములు ఒక 500 భూములు గుట్టకట్టి ప్రయాణం చేస్తున్నాయి అనుకోండి, 500 భూములు కూడా ఒక అట్టుబొండు మింగినట్టు మింగేద్దంట. దగ్గరికి వెళ్తే ఒక యాపిల్ని గుటికిని మింగేసినట్టు మింగేద్దంట ఆ బ్లాక్ హోల్. అంటే నక్షత్రం ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది? బ్లాక్ హోల్ కింద మారిపోద్ది. సంఘంలో కొంతమంది బ్లాక్ హోల్లో తయారయ్యారు. వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారు. వాళ్ళ దరిదాపులకి నువ్వు వెళ్ళావా, నిన్ను మింగేస్తారు, నిన్ను మింగేద్ది. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మార్గము తప్పు తిరుగు చుక్కలు బ్లాక్ హోల్స్గా మారిపోతాయి. వీళ్ళు మార్గం చూపించడానికి బదులుగా అనేక మందిని మింగేసే టైప్లో తయారవుతారు. అలాంటి వాళ్ళు గుండెలో పెట్టుకోడండి ఆయన. ఎంత గ్రావిటీ పవర్ ఉంటుందంటే బతుకున్న వాళ్ళకి లేని పవరు చచ్చిన వాళ్ళకి ఎక్కువ ఉంటుందండి.
చచ్చినోడికి పవర్ ఎక్కువ ఉంటుంది, చచ్చిన దానికి పవర్ ఎక్కువ ఉంటుంది, బతుకున్నోడికి పవర్ ఉండదు. అందుగురించే ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు దరిదాపులకి వెళ్ళకూడదు, మనం అది పీల్చేసుకుంటుంది. వాళ్ళతోటి మాట్లాడటం కానీ వాళ్ళ పక్కన నుంచున్న చాలు వాళ్ళ దురాత్మ వచ్చి నీ మెల్ల మీద కూర్చుంటుంది. అందుగురించి గమనించాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఈ జీవవాక్యాన్ని చేతపట్టుకుని ఈ చీకటి లోకంలో మనం జ్యోతుల్లో ప్రకాశిస్తే దేవుని సేవకుని హృదయంలో స్థానం సంపాదిస్తారు. మార్గం తప్ప తిరిగి చుక్కలు ఉన్నాయి. సాతాను తోకిచ్చి కొడితే రాలిపోయే నక్షత్రాలు కూడా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 12 అధ్యాయాలు కనపడుతుంది మనకి. అది వీళ్ళని ఎందుకు హృదయంలో పెట్టుకున్నాడు? అట్టి జన్మ మధ్య ఎలా ఉన్నారండి? జీవవాక్యం చేత పట్టుకుని జ్యోతుల వల్ల ప్రకాశించడమే కాదండి, అక్కడ ఏం చెప్పాడు? ఫిలిప్పీ పత్రిక 2:16 అట్టి జన్మ మధ్య మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె 14 వచనానికి వద్దాం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునై నా దేవుని కుమారులగినట్లు. వీళ్ళు జీవవాక్యాన్ని చేతపట్టుకుని జ్యోతుల వల్ల కనపట్టమంటే ఏంటంటే బుద్ధిమంతులుగా ఉండటమే కాదు, నీతి మార్గం అనుసరించినట్టు అనేకలను తిప్పటమే కాదు, వీరు నిందారహితులు అంటే నిరపరాధులు, అనింద్యులు, నిష్కలంకులు అంటే ఏంటి తెలుసా? ఎటువంటి విమర్శనాత్మకమైన ఏలెత్తి చూపించబడే స్థితి లేని జీవితం. ఎవడ కూడా ఏలెత్తి చూపించడానికి కూడా సరిపడదు, అలాంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారట. అంతేనా? నిరపరాధులు, వాళ్ళ మీద ఎలాంటి అపవాదులు లేవు. వాళ్ళు అనింద్యులు. ఇది సంఘం ఉండాల్సిన విధానం. లోకంతో పిలిప్పిలో ఉన్న సంఘానికి ఉన్న సంబంధం చూడండి ఎలా ఉందో. మరి స్థానిక సంఘాలు ఎలా ఉన్నాయి? లోకస్తులతో చెట్టపట్టలేసి తిరుగుతారు, లోకం చెప్పినట్టు బతుకుతారు. ఆదివారం మాత్రమే దేవుడు చెప్పినట్లుగా ఆదివారం ప్రార్థనకు వస్తారు, మిగతా రోజులన్నీ కూడా వాళ్ళ ఇష్టాలు నెరవేరుతూ ఉంటాయి. నిందింపలేని జీవితాన్ని మనం కలిగి ఉండాలండి. ఎవడ కూడా ఏలెత్తి చూపించడానికి కూడా సరిపోకూడదు. చూపిస్తారండి కొన్ని సందర్భాల్లో. వాళ్ళు తప్పుగా బతుకుతున్నప్పుడు ఎదుటి వాళ్ళని మేము తప్పు చేస్తున్నామని ఎదుటి వాళ్ళు తెలిసిపోయిందని అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద నిందలేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి నిందల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంటా. మనం మంచిగా ఉన్నా కూడా నిందించే వాళ్ళు ఉంటారండి, అలాంటి వాళ్ళ గురించి కాదు మాట్లాడుతుంటా. మనం బహిరంగంగా అందరికీ కళ్ళకి కనపడుతున్నట్లుగా పాప రోత బ్రతికితే మాత్రం మనం నిందను భరించాల్సి ఉంటుంది. నిరపరాధులుగా కాకుండా అపరాధులుగా కనపడాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? లోకంతో వాళ్ళ సంబంధం ఎలా ఉంది? లోకంలో జ్యోతుల్లా బతకాలంటండి, జ్యోతుల్లా జీవించాలంట, ఈ లోకంలో వెలుగుతూ ఉండాలంట. బాప్తిస్మిచ్చే యోహాను గారి గురించి యేసుప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నిత్యము మండుచు ప్రకాశించే దీపమై ఉన్నాడంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చూడండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అతని వెలుగులో బ్రతికారంటండి. ఒక దీపస్తంభాల, ఒక స్టార్లా నిత్యము మండుచు ప్రకాశించే దీపం అంట యోహాను గారు. క్రైస్తవులు గారు ఎలా బతకాలి? విశ్వాసం ఎలా బతకాలి? ఇలా బతికితే గుండెల్లో పెట్టుకుంటాడంట. చీకట్లో బతికి వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందండి? పౌలు గారు హృదయాన్ని ఎలా దోసుకున్నారు వీళ్ళు? మాట్లాడట్లేదు మీరు. లోకమందు ప్రకాశించారు వాళ్ళు. చీకటి వారి దగ్గరికి రాలేదండి. వీళ్ళు వెళ్ళేటప్పటికి చీకటి పారిపోతుంది. చీకటి వెళ్తుంటే చీకటి పారిపోతుంది. జ్యోతుల్లా కనబడుతున్నారు. అందుగురించి లోకంతో వీళ్ళ సంబంధం చూసినప్పుడు పౌలు గారు చాలా ఆనందించాడు, చాలా సంతోషించాడు అన్నయ్య. ఒక సేవకుడు కోరుకునేది అదే కదండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో సేవకుడు కూడా, యథార్థమైన సేవకుడు కూడా అదే కోరుకుంటాడండి. వారి నుంచి ఏమి ఇంకా ఆశించడండి. అది ఎంతో గొప్ప ఆనందాన్ని కలిగిస్తుందండి వాళ్ళకి, సేవకులకి. అది ఎప్పుడు కూడా గుర్తించాలి.